హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ విశేషన్. దిస్ ఈజ్ రవితేజ, యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం MG ZS ఈవీ వెహికల్ని అయితే మనం వాక్ రౌండ్ చేయబోతున్నాం. ఈ వెహికల్లో వచ్చే ఫీచర్స్ ఏంటి, ఓవరాల్గా ఈ వెహికల్కి 26 lakhs అనేది మనకు వర్త్ ఆర్ నాట్ అన్న దాని గురించి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వబోతున్నాను. విత్ డిఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఈ గ్రిల్ సరౌండెడ్ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. MG యొక్క బ్యాజింగ్ అండ్ స్కిప్ లైట్స్. ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది అయితే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్ వెళ్ళిపోయినట్టయితే కనుక ఇందులో మనకు 17 inches అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఎలక్ట్రిక్ బ్యాజింగ్ గమనించవచ్చు. బాడీ కలర్డ్ ORVM విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, పానారోమిక్ సన్ రూఫ్. చాలా ఒకసారి మనం రేర్ సెక్షన్కి వెళ్దాం. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ లుక్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక రేర్ సెక్షన్లో వెళ్ళిపోయినట్టయితే బ్రాడ్ టైల్ ల్యాంప్స్ అనేది మాత్రం ఈ కార్కి సైడ్ నుంచి అదేవిధంగా రేర్ నుంచి కూడా ఒక అగ్రెసివ్ ఫీలింగ్తో అయితే మనకు ఈ టైల్ ల్యాంప్స్ అనేది అయితే కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు సెంటర్లో MG బ్యాజింగ్, రేర్ వైపర్ విత్ డీఫాగర్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ ఇక్కడ మనం గమనించవచ్చు ZS ఈవీ బ్యాజింగ్. ఓవరాల్గా ఈ కార్ యొక్క రేర్ ప్రొఫైల్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో ఫైనల్గా మనం చూసినట్టయితే ఈ కార్ 360 degrees వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. చలో ఒకసారి మనం ఇంటీరియర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటీరియర్లో మనకు డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన అయితే ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ దీంతోపాటు 1 liter వాటర్ బాటిల్ హోల్డ్ చేసుకోవడానికి కొంచెం స్పేస్, దీంతోపాటు మ్యాగజైన్ హోల్డర్ హోల్డ్ చేసుకోవడానికి కొంచెం స్పేస్. అండ్ ఇక్కడ కొంచెం కుషన్ ఫీలింగ్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ డ్రైవ్ చేసేప్పుడు ఆర్మ్ రెస్ట్గా కూడా మనం అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చలో ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇంటీరియర్లో ఈ కార్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ 360 degrees వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. డాష్ బోర్డ్ వ్యూ, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, చలో మోటార్ అనేది మనకు స్టార్ట్ అయిందా లేదా అన్న సౌండ్ కూడా అయితే మనకు వినిపించదు. ఇక ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక యూ కెన్ సీ ఈ ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్ అనేది మాత్రం మనకు డిఫరెంట్గా ఉంటుంది. మనం ఐసీ ఇంజిన్స్లో చూసే ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్ వేరే విధంగా ఉంటుంది. ఇందులో మనకు ప్రొవైడ్ చేసే ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్ అనేది అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సెంటర్లో మనకు MID కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చలో ఇక సెంటర్లో గమనించినట్లయితే సెంటర్లో అయితే 9 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఆటో క్లైమేట్ కంట్రోల్ అండ్ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ AC సరౌండెడ్ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు సిల్వర్ ఇన్సర్ట్స్ కూడా మనం ఇంటీరియర్లో గమనించవచ్చు. సెంటర్ కౌన్సిల్ విషయం వచ్చేసినట్టయితే కనుక సెంటర్ కౌన్సిల్లో మనకు ఈ ఆటో క్లైమేట్ కంట్రోల్ అండ్ ఇక రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్
ఈ వెహికల్లో మనకు గేర్ నాబ్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ విధంగా మనకు జస్ట్ ఈ డ్రైవ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే మనకు నాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యూ కెన్ సీ ఇక్కడైతే మనకు మోడ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి అయితే గమనించవచ్చు. అండ్ ఒకసారి గ్లౌ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, డీసెంట్ అండ్ ఆఫ్ గ్లౌ బాక్స్ అయితే ఇందులో మనం గమనించవచ్చు. దీంతోపాటు లెఫ్ట్ సైడ్ వ్యాంట్రీ మిర్రర్, రైట్ సైడ్ కూడా వ్యాంట్రీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకటి మిస్ అయింది ఏంటంటే, ఇంత లగ్జరీ వెహికల్లో కూడా మనం ఇది ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ డే అండ్ నైట్ మిర్రర్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంది. బట్ ఇది మనం అయితే మిస్ అయ్యాం. అండ్ దీంతోపాటు పానోరామిక్ సన్ రూఫ్, ప్రతి ఒక్కరికి మనం ఎందుకంటే ఒక లగ్జరీ కార్ పర్చేజ్ చేస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా మనకు పానోరామిక్ సన్ రూఫ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన కంట్రోల్స్ అంటే ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ మనకు ఎంత ఓపెన్ కావాలి ఏంటి అని చెప్పేసి మాత్రం ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ ఓవరాల్గా క్లోజ్. 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్లో. అండ్ దీంతోపాటు ఆమ్రెస్ట్లో కూడా కొంచెం స్పేస్. ఇంటీరియర్లో ప్రతి ఒక్క చోట కూడా స్పేస్ని అయితే కరెక్ట్గా యూజ్ చేశారని చెప్పేసి అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే మనం రేర్ సెక్షన్కి వెళ్దాం. రేర్ సెక్షన్ నుంచి ఈ వెహికల్ యొక్క కంఫర్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే మీకు చెప్పే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఇక ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయం వచ్చేసి మనం మాట్లాడితే ఇందులో మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ అని చెప్పేసి యూజ్ చేశారు. యూ కెన్ సీ ఫ్లెక్సిబుల్. ఫ్రంట్ డ్రైవర్ సీట్ని అయితే నేను నా హైట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్నా కూడా సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ ఆల్సో. ఇంత క్లియర్గా అంటే మనం చెప్తున్నాం కదా, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయంలో అయితే ఈ వెహికల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. చాలా ఒకసారి మనం ఇక్కడ నుంచి ఓవరాల్ ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ 360 degrees వ్యూ అయితే చూద్దాం. ఈ వెహికల్లో 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ నుంచి ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఓవరాల్ ఇంటీరియర్ 360 degrees వ్యూ. అండ్ ఇక్కడైతే మనకు కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిట్టింగ్ కంఫర్ట్ విషయంలో కూడా మనకు అండర్ థై సపోర్ట్ అయితే మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. అండ్ సెంటర్లో కూడా మనకు హంప్ అయితే రిమూవ్ చేయడం చెప్పేసి జరిగింది. మన ఇండియన్ స్పీడ్ బ్రేకర్ అయితే మనకి ఇందులో లేదు. అండ్ దీంతోపాటు మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రేర్లో కూడా బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడితే క్వశ్చనింగ్ గురించి ఓకే ఫైన్. అండ్ మనకు అండర్ థై సపోర్ట్లో కానీ లేకపోతే సిట్టింగ్ కంఫర్ట్లో మాత్రం ఎక్కడా కూడా మనల్ని అన్కాంప్రమైజ్ చేయదని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు ఈ వెహికల్. ఓవరాల్గా ఫస్ట్ ఫ్రంట్ రో అనేది మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో MG ZS EV వెహికల్ యొక్క వాకరౌండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.